ఎవరైతే 20 సంవత్సరాల నుంచి కానీ 25 సంవత్సరాల నుంచి కేవలం ఒక 10 సంవత్సరాల నుంచి కానీ ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్స్గా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వారికి రక్షణ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగం కల్పించాలి, రెగ్యులైజ్ చేసిన బాధ్యత గవర్నమెంట్ల మీద ఉన్నది. అనేక మార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ వారిని రెగ్యులరైజ్ చేయకపోగా వారి ఉద్యోగం పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యవహారంపై ఈ ప్రభుత్వాలపై మీరు ఇప్పుడు ప్రస్తుతం ఈ పొజిషన్లో ఎలాంటి యాజ్ ఏ యూనియన్ లీడర్గా మీరు ఎలా ఈ చర్య ఉండబోతుంది, మీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, మీరు ఎలా తీసుకోబోతున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం దగ్గరికి? సార్, మీరు చెప్పినట్టు ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకూడదు. 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళను ఒకే ఒక కారణం మీద ప్రాణాలను పణంగా పెట్టి కూడా కోవిడ్ తగులితే సస్తమనే పద్ధతిలో భార్యను భర్త ముట్టుకోడు, భర్తను పిల్లలు ముట్టుకోరు, పిల్లలను తల్లిదండ్రులు ముట్టుకోరు. ఈ పరిస్థితుల్లో మంచి జీవితం రెగ్యులరేషన్ అవుతుంది అనే కోణంలో ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేస్తున్న ఈ క్రమంలో ప్రభుత్వం సంవత్సరంన్నర క్రితం అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి ఇన్ని సంవత్సరాలు వెట్టి చాకిరి చేయించుకొని ఈరోజు మేము రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తాం, మీరు ఇళ్లకి వెళ్ళిపోండి అనే పద్ధతి ఈ ప్రభుత్వానికి తగదు. ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయి, మీరు రెగ్యులర్ ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు. వీళ్ళను మీరు రెగ్యులర్ చేస్తే కూడా అనేక ప్రభుత్వ శాఖల్లో కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖలో కూడా అనేక ఖాళీలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ విడిపోయిన తర్వాత చేసిన పరిస్థితి ఏంది? 10 జిల్లాలను పాలనా సౌలభ్యం కోసం ప్రజలందరికీ మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం 33 జిల్లాలు చేశారు. కానీ 33 జిల్లాల్లో ఉన్న ప్రజానీకానికి మీరు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలంటే ఉద్యోగ అవకాశాలను లేదు పోస్టులను పెంచవలసిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. మేమేదో గొంతెమ్మ కోరికలు అడగట్లేదు, మేమేమో రాజకీయ నాయకుల్లాగా రకరకాల ఆచరణ సాధ్యం కాని హామీలను కూడా మేము అడగట్లేదు. మీరు మేనిఫెస్టోలో ఏం ప్రకటించారు? కాంట్రాక్ట్ ఉద్యోగులను భద్రత కల్పిస్తాం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను రెగ్యులర్ చేస్తున్నాం. మేము ఇప్పుడు సార్ మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, అసలు 55 సంవత్సరాలు కాదు సార్, రీసెంట్ గా యూరోపియన్ ఏఎన్ఎంస్ అనే యూరోప్ కమిషన్ నుంచి యూరోపియన్ ఫండ్స్ వచ్చి ఒక 5 ఏళ్ళు పనిచేశారు. అది 2003లో ఆ స్కీమ్ స్టార్ట్ అయింది, 2008లో ఆ స్కీమ్ అబాలిష్ అయింది. స్టేట్ గవర్నమెంట్ ఆ స్కీమ్ ను టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ స్కీమ్ లో పనిచేస్తున్న ఏఎన్ఎంస్ 61 సంవత్సరాలు రాగానే కనీసం సార్ 50 రూపాయల బోకే అందించే పరిస్థితి లేదు, 100 రూపాయల శాల్వా పెట్టేవాడు లేడు. అంటే 2003 నుంచి 2025 వరకు 24 వరకు పనిచేస్తే దిగిపోతే కనీసం 20 ఏళ్ళు ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖకు పనిచేసావు, కోవిడ్లో పనిచేసినాం అనే కనీసం 4 మాటలు మాట్లాడి రిటైర్మెంట్ కు నోచుకునే ఈ పరిస్థితుల్లో చాలా మంది 55-60 సంవత్సరాలు వస్తా ఉన్నాయి. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, డైలీ వైజ్ ఎంప్లాయీస్ అంటే ఇట్నే రిటైర్ అయిపోవడమా? ఈరోజు జనరల్ గా ఇప్పుడు రాజకీయ నాయకుల వ్యవస్థ చూస్తే చూడండి, మీరు సబ్జెక్టు ఇది కాదు కానీ ఉద్యోగులు అనేసరికి ఒక చిన్న చూపు. ఉద్యోగులు వేరు, ప్రభుత్వం వేరు కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులకు ఒక రకమైన సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. అట్టడుగు స్థాయిలో ఉండే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను చూసేటప్పుడు ఒక చిన్న చూపు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము గొంతెమ్మ కోరికలు లేదు, మీరు ఎన్నికలకు పోయే ముందు మేము అడిగిన సమస్యలు కాదు, 25 ఏళ్ల నుంచి అడుగుతా ఉన్నాం. మేము ముందు మమ్మల్ని యథావిధిగా రెగ్యులర్ చేయండి. కోవిడ్లో ఒక ప్రత్యేక చట్టం కూడా ఉంది. అత్యవసర సర్వీసుల్లో పనిచేస్తున్న వారికి అనేక రకాల ఎగ్జంప్షన్స్, మినహాయింపులు ఇచ్చి యథావిధిగా రెగ్యులర్ చేయడానికి చట్టం కానీ కోర్టులు కానీ ఆటంకం ఏమీ కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి రెగ్యులర్ చేయట్లేదు, ఉద్యోగ భద్రత కల్పించట్లేదు, కనీస వేతనాలు అమలు చేయట్లేదు. కాబట్టి ప్రభుత్వం ఈ రోజున రోడ్డున పడేస్తా అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఈ రాష్ట్రంలోనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరితో పాటు రెగ్యులర్ ఉద్యోగులను, అన్ని ఉద్యోగ సంఘాలను
ప్రజా సంఘాలను ప్రజలను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించవలసి వస్తుంది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. ఒక వైద్య ఆరోగ్య శాఖ సమస్యనో, లేదు ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటో, లేదు పోలీస్ శాఖనో, రకరకాల డిపార్ట్మెంట్ల మధ్య చీలిక కూడా కాదు. మేము ఇప్పుడు మొత్తంగా చూసినప్పుడు రెగ్యులర్ ఉద్యోగులు ప్రతి సంవత్సరం 8 నుంచి 10,000 మంది అసలు రాబోయే 2 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ ఉద్యోగులను మనం భూతద్దం పెట్టి వెతికినా దొరికే పరిస్థితి లేదు. సరే, ఈ సంవత్సర కాలంలో కొన్ని రిక్రూట్మెంట్ చేసి ఉండొచ్చు, మేము కాదంటలేము. అందులో పాత గవర్నమెంట్ నోటిఫికేషన్లు కొన్ని ఉన్నాయి, కొత్త గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్లు కొన్ని ఉన్నాయి. ప్రజల అవసరాల కోసం మీరు నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఒక మాట ఏంటంటే, ఇటు రెగ్యులర్ అయినా కాంట్రాక్ట్ అయినా సార్ 61 సంవత్సరాలకు దిగిపోతే 50 గజాల స్థలం కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అసలు ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈరోజు వాళ్ళ పిల్లలను సరైన విద్యా వైద్య అవకాశాలతో పాటు ఎడ్యుకేషన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మొత్తగా చూస్తే ఈరోజు 10,000 నుంచి మహా అయితే 18,000 వేతనం మధ్యలో పనిచేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. 18,000 తోటి 15,000 తోటి నిజంగా ప్రజాప్రతినిధులు ఈ రోజు బతుకుతారా? కాబట్టి మేమేదో ఇప్పటికిప్పుడు మా జీతాలు ₹1,00,000 ఇవ్వండి అని చెప్పట్లేదు. మేము భార్యాభర్త 2 పిల్లలు, ఈ 4 సగటున బతకడానికి ఎంత కావాలి? ఈ రోజు కనీసం 30,000 డిమాండ్ ఉంది. ఆ 30,000 కూడా రెగ్యులర్ ఉద్యోగులకు ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంటే ప్రజానీకం ఏమనుకుంటారంటే, రెగ్యులర్ ఉద్యోగులకు ఏదైతే వేతనాలు ఉన్నాయో కాంట్రాక్ట్ వాళ్ళకి అదే అనుకుంటా ఉన్నారు. కానీ తప్పు. రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే బేసిక్ పే కూడా నోచుకొని పరిస్థితి ఉంటా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే చిన్న చూపు ఉంది. దీన్ని తీసివేయాలి. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన అవకాశాలు కల్పించాలి. ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ముందు రెగ్యులర్ చేయాలి. ప్రభుత్వానికి ఆర్థిక భారం పడే పరిస్థితి కూడా ఏమి ఉండదు. రైట్, ఓకే. 5-6 ఏళ్లలో అందరు పర్మనెంట్ అయిపోతారు, అందరు రిటైర్ అయిపోతా ఉంటారు. ఓకే సార్, ఇది ఒకసారి మనం బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఇద్దాం, తర్వాత మనం మస్తాన్ రావు గారి దగ్గర కంక్లూడ్గా వద్దాం. బాలసుబ్రహ్మణ్యం గారు, ఎప్పుడైతే మిమ్మలను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా లేకుంటే ఇంకా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్గా చేరుకున్న సమయంలోనే వారు ఒక చిన్నగా ఒక కాంట్రాక్ట్ ఏదైతే మీరు సైన్ చేశారో అగ్రిమెంటు, ఆ సైన్ చేసిన దాంట్లో కూడా ఇంకొక విషయం దీంట్లో నేను జోడించదలుచుకున్నాను. వాలంటీర్లకు సంబంధించి ఏదైతే చేస్తున్నదో ఉద్యమం అక్కడ ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఇక్కడ కూడా వారికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్లలో మీ ద్వారా సిగ్నేచర్స్ కూడా తీసుకున్నారు. యు ఆర్ అగ్రీడ్, ఎనీ టైం మిమ్మల్ని తీసేయవచ్చు అనే ఒక క్లాజ్ కూడా పెట్టారు అన్నట్టుగా ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ విషయంలో అసలు వాస్తవానికి ఈ విషయం మిమ్మల్ని ఎప్పుడైతే కాంట్రాక్ట్ లేబర్గానో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్గానో చేర్చుకునేటప్పుడు ఈ విషయం మీకు చెప్పారా? ఈ విషయం మీరు అగ్రికారం ఏమైనా తెలిసారా? ఈ విషయంపై మీరేమంటారండి బాలసుబ్రహ్మణ్యం గారు? సార్, ఇప్పుడు ఏంటంటే ఈ స్కీమ్స్ అన్ని ఒక స్కీమ్ లాగా 1 year కాంట్రాక్ట్ 1 year అవుట్ సోర్సింగ్ అని తీసుకుంటారు సార్. ఓకే. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్ రినివల్ అవుతుంది, కానీ మనకి రినివల్ లెటర్స్ కూడా ఇవ్వరు. అది ఆటోమేటిక్ వ్యవస్థ అట్లా జరిగిపోతూనే ఉంటది. ఆ శాలరీస్ కూడా వస్తూనే ఉంటది. దీనికంటూ ఫస్ట్ జాయినింగ్ అయినప్పుడు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్, ఒక జాయినింగ్ లెటర్ తీసుకుంటారు సార్. తర్వాత ఇంకా ఏముండదు సార్, అది కంటిన్యూషన్ అలానే జరుగుతూ 20-25 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ ఇచ్చిన ఆర్డర్, ఇప్పుడు 2000 సంవత్సరం వచ్చిన ఆర్డర్ కూడా చాలా మంది ఉన్నారు సార్. అట్లనే కంటిన్యూషన్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఆటోమేటిక్ ఎవ్రీ ఇయర్ ఇంటర్నల్లీ డిపార్ట్మెంట్ రినివల్ చేసుకొని ఫైనాన్స్ వాళ్ళకి అప్రూవల్ అయినప్పుడల్లా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి జీతాలు పే చేసుకుంటా ఈ సిస్టమ్ని అట్లా కంటిన్యూషన్ చేసుకుంటూనే వస్తున్నారు సార్. మాకంటూ ఎవ్రీ ఇయర్ రినివల్ జాయినింగ్ అని మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్ అని ఇవ్వరు సార్. అలాంటి వ్యవస్థ లేదు సార్, అది అవ్వట్లేదు సార్. ఓకే, రైట్. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు మనం ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గర కంక్లూడ్గా వెళ్దాం. ఎంత దుర్భరమైన పరిస్థితులలో ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే రోజువారీ వేతనాలకు సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పనిచేస్తున్నారో ఆ విషయంపై మనం చాలా సుదీర్ఘంగా చర్చించాం. వాళ్ళ అనుభవాలను పంచుకున్నాం, వారి ఆవేదనలు మనం గుర్తించుకున్నాం. కానీ ఈ అధికారులు ఈ ప్రజా నాయకులు మారినా, ఈ రాజకీయాలు మారినా, పార్టీలు మారినా, ఏదైతే గవర్నమెంట్లు మారినా వాళ్ళ బ్రతుకులు మాత్రం మారట్లేదు. మనం 25 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగస్తుడు పనిచేస్తుందంటే రేపు అతనికి ఉద్యోగం ఉంటుందా లేదా అనేది కూడా లేదు. ఇంకోటి, కాంట్రాక్ట్లలో మనం బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, సంవత్సరానికి ఒకసారి రిన్యూవల్, 20 సంవత్సరాల క్రితం చేసుకున్న ఒక ఒప్పందం. ఎంత దుర్భరమైన పరిస్థితి అండి.
మన రాష్ట్రంలోనే బ్రతుకుతున్నామా, మన ఒక ప్రజాస్వామ్యంలోనే బ్రతుకుతున్నామా? ఏదో ఒక అడ్డ కూలి మీద ఎవరైతే పనిచేస్తారో వానికి ఒక అది ఉంటుంది, వానికి ఒక నమ్మకం ఉంటుంది, ఈరోజు నాకు కూలీ వస్తే 1000 రూపాయలు నా జేబులో ఉంటాయి అని. కానీ ఈరోజు ఆ పరిస్థితులు కూడా మన మిత్రులకు ఒక్కొక్కరు అందులో చూస్తే ఎంఎస్సి చదివిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, నర్సెస్ కోర్సెస్ చేసిన వాళ్ళు, చాలా దుర్మార్గమైన పరిస్థితి అండి. ఈ విషయాలలో రాజకీయ నాయకులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ వీళ్ళ అవస్థలు ఏదైతే పడుతున్నా వాళ్ళకి ఎంత ఇబ్బందులు పడుతున్నారో గుర్తిస్తలేరా? దీని విషయంపై ఇంకొక విషయం, ఈ కాంట్రాక్ట్ లేబర్ అనే దానికి బదులు ఏదైతే ఎంప్లాయీస్ రిటైర్ అవుతున్నారో వారిని రిటైర్ కాకుండా ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారు.